గుంటూరు జిల్లా కలెక్టరేట్లో బుజ్జి అనే మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మహిళ ఆత్మహత్య యత్న ఫిర్యాదులతో వచ్చినటువంటి వారిని భయాందోళనకు గురి చేసింది. స్వర్ణాంధ్ర నగర్కి చెందిన బుజ్జి అనే మహిళ తన భూమిని కబ్జా చేశారని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అన్యాయం జరుగుతుందని కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎలుకల మందు ప్యాకెట్లతో ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇది గమనించిన సాటివారులు పోలీసులు ఆమెను సముదాయించి హాస్పిటల్కు తరలించారు. ప్రభుత్వం వారికి 1998లో ఇచ్చినటువంటి ప్లాట్లను మౌలాలి అనే రౌడీ షీటర్ తమ స్థలాలను ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారని బుజ్జి ఎన్నోసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాలను సమర్పించింది. అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. న్యాయం చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన బుజ్జి ఆత్మహత్య శరణమని ఎలుకల మందు ప్యాకెట్లతో గుంటూరు కలెక్టరేట్కి వచ్చి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. బాధితురాలని అరండల్పేట ఎస్ఐ రోజారాణి గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు తరలించారు. ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళపైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? దొంగ పట్టాలు తెచ్చిన వాళ్ళపైన ఎందుకు తీసుకోవట్లేదు? దొంగ పట్టాలు తెచ్చిన వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? నేను రాను మేడం, నాకు న్యాయం జరిగిందాక నేను రాను. నేను అలసిపోతున్నాను తిరిగి తిరిగి. ఎక్కడ మన అరందాల పట్ల చచ్చిపోయినా బాగలేదు. అసలు ఎందుకు జరుగుతుంది? గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? ఎన్ని రోజులు పట్టాలు దొంగ పట్టాలు తీసుకుని ఆ స్థలాల్లో ఉండే రౌడీలు ఆర్టీఓ గారు వచ్చుకోవాల్సి ఎంఆర్ఓ గారు వచ్చుకోవాల్సిన రౌడీల్లో పట్టుకుంటే నోటీసులు ఇచ్చి ఎందుకు లేపట్లేదు? వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఎవరు అసలు వాళ్ళ వెనక ఉంది? ఎవరు? వసంతరాయపురం ట్యాంకుల నిర్మాణానికి భూసేకరణ కింద స్థలాలను తీసుకున్న ప్రభుత్వం ప్రతిఫలంగా స్వర్ణాంధ్ర నగరంలో తమకు స్థలాలను ప్రభుత్వం కేటాయించిందని బాధితురాలు తెలిపింది. ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలాలను అదే ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ మౌలాలి ఆయన భార్య కలిసి తమ స్థలాలను కబ్జా చేశారని కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికల ఫిర్యాదు చేసింది. ఎన్నోసార్లు తమ గొడును ప్రభుత్వ అధికారుల ముందుకు తీసుకువచ్చినా కనీసం తమకు న్యాయం జరగలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్య విషయమై ప్రభుత్వ అధికారులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా న్యాయం జరగకపోయినందుకే ఈ రోజు ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని ఆమె కుటుంబీకులు తెలిపారు.